నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్ మహేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. సో బిఫోర్ గోయింగ్ ఇంటూ చార్టెడ్ అకౌంటెంట్ డీటెయిల్స్, అసలు కొంతమందికి ఉన్న డౌట్స్ ఏంటంటే ఈ రోజుల్లో చార్టెడ్ అకౌంటెంట్ అనే వాళ్ళు ఎందుకు, అసలు ఏం యూజ్ ఉంది వాళ్ళతోటి, ఏ వర్క్స్కి వాళ్ళని యూజ్ చేసుకోవచ్చు అనే డౌట్స్ ఏదైతే ఉన్నాయో దానికి మీరు ఏం చెప్తారు? చార్టెడ్ అకౌంటెంట్ అనేది ఏంటంటే ఒక దేశ ఆస్తుల పరిరక్షణ అంటాను. ఇంకా చెప్పాలంటే ఒక ఎకానమీని గైడ్ చేయగలిగేది. అంటే మోర్ పవర్ఫుల్ ఏదన్నా ప్రొఫెషన్ ఉందంటే చార్టెడ్ అకౌంటెంట్. చార్టెడ్ అకౌంటెంట్ కెన్ డూ ఎనీథింగ్. మన పొలిటికల్ సిండికేట్ని అంతు చూడాలన్నా ఒక చార్టెడ్ అకౌంటెంట్కి సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆ కోర్సు ట్రైనింగ్ కానీ డిజైన్ కానీ, సో మనకి ఫ్రాడ్స్ తాలూకు ఫైండ్ అవుట్ స్కిల్స్ కానీ మొత్తం బేస్ చార్టెడ్ అకౌంటెంట్ రిపోర్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, సిబిఐ ఎంక్వైరీ కానీ ఈడీ కానీ ఏదైనా ముందు ఆ కంపెనీ తాలూకు ఆడిటర్ రిపోర్ట్ చూస్తారు. అంటే హౌ ది ఆడిటర్ ఈజ్ వర్కింగ్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఒక జాతి నిర్మాణంలో చార్టెడ్ అకౌంటెంట్ అనేది అంత కీ రోల్ ఉంటుంది. అందుకే సొసైటీలో అంత రెస్పెక్ట్ ఉంటుంది. సో జనరల్గా కొంతమంది వచ్చేకి చార్టెడ్ అకౌంటెంట్ అంటే అట్లా దొంగ లెక్కలైనది ఎవరో పనికి మాల నలుగురు ఎదురు మాట్లాడతారు కానీ, బట్ రియల్ కోర్స్ ఇస్ దట్ వన్ ఓన్లీ. ఈ కోర్స్ వచ్చేకి జనరల్గా మీరు అన్నట్టు వృత్తిపరంగా బాగానే ఉంటుంది. సో జాబ్ చేసే విధంగా కూడా ఉంటుంది. అంటే వాళ్ళు వెళ్ళే విధానం, నేను కొంత ఓపికగా ఉండగలను, నాకు పిఆర్ ఉంటుంది, లేదా నెట్వర్క్ పెంచుకోగలుగుతాను, బ్రాడర్కి వెళ్ళాలన్న వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు. లేదు ఇవన్నీ కాదు, నాకు సాఫ్ట్వేర్ స్టైల్ జాబ్ కావాలన్నప్పుడు కంపెనీగా జాబ్ సైడ్ ఎంఎన్సీ చేయొచ్చు, ఇండియన్ కంపెనీలో చేయొచ్చు, మంచి కెరీర్ ఉంటుంది. ఇంకా లేదు కొంతమంది టీచింగ్ ఫ్యాషన్ వాళ్ళు ఇంకా అది ఎవర్ గ్రీన్ అలాగా. సో ఈ మూడు రోజుల్లో బాగుంటుంది. నాలుగో జాబు లేదు ఇవన్నీ కాదు, బిజినెస్ చేయాలనుకో ఇంకా అది ఎవర్ గ్రీన్. ఇంకా ఒక చార్టెడ్ అకౌంటెంట్ బిజినెస్ చేయటం అంటే ఇంకా మనం వెళ్ళే విధానం స్కై ఏ లిమిట్ అన్నట్టు ఉంటుంది. సో ఈ సిఏ కోర్స్ అనేది బేసిక్ ఇంటర్ నుంచే స్టార్ట్ చేయగలుగుతాం కదా? ఇంటర్లో స్టార్ట్ చేయడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటాయంటారా? సిఏ జాయినింగ్ 2 మెథడ్లు ఉంటుంది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత జాయిన్ అయ్యేది ఒకటి, దాంట్లో ఎవరైనా చేయొచ్చు. ఎంపీసీ బైపీసీ ఎవరైనా ఉండదు. జనరల్గా అయితే సైన్స్ వాళ్ళు ఇంకా తొందరగా పూర్తి చేయగలుగుతారు. జనరల్గా అయితే ఎంఈసీ అంటాం. అలాగే డిగ్రీ నుంచి కూడా చేయొచ్చు. డిగ్రీ అయిపోయిన వాళ్ళు, జనరల్గా డిగ్రీ అయిపోయిన వాళ్ళు చాలామంది బీఎస్సీ వాళ్ళు నేను చేయొచ్చు అనుకుంటా. నేను బీఎస్సీనే, డిగ్రీ బీఎస్సీ వాళ్ళకి ఇంకా తొందరగా అయిపోతుంది. సో ఇంటర్ నుంచి అయిపోయినప్పుడు ఏంటంటే ఫౌండేషన్ అంటాం, సిపిటి కామన్ ప్రొఫెషన్, అలాగే సిఏ ఇంటర్, అలాగే ఫైనల్ 3. సో ఫౌండేషన్ ఒక 4 పేపర్స్ ఉంటాయి, అది పాస్ అవుతాయి, మల్టిపుల్ చాయిస్. ఇప్పుడైతే డిస్క్రిప్షన్ పెట్టారు. ఇంటర్కి వచ్చేకి 2 గ్రూపులు ఉంటాయి, అలాగే ఫైనల్లో 2 గ్రూపులు ఉంటాయి. ఈ మొత్తం డ్యూరేషన్ కూడా ఒక 5 years పడుతుంది. అంటే బాగా చదివే వాళ్ళకి. కొంచెం లేట్ అయ్యే వాళ్ళకి 10 ఏళ్ళు కూడా పడుతుంది. సో ఇలా 5 to 10 years మధ్యలో కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇది సిఏ కోర్స్ తాలూకా ఇంటర్ నుంచి వచ్చిన వాళ్ళకి. డిగ్రీ నుంచి వచ్చే వాళ్ళకి ఫౌండేషన్ ఉండదు, డైరెక్ట్గా ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వచ్చు. ఇంటర్లో 4, సో ఇంటర్లో 2 groups, ఫైనల్లో 2 groups. అంటే ఇక్కడ ఒక 8 subjects, అక్కడ ఒక 8 subjects, 16. అక్కడ వాళ్ళకి 3 yearsలో కంప్లీట్ చేయొచ్చు. పోనీ ఆర్టికల్ కూడా ఉంటుంది. మళ్ళీ దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ సిఏకి వచ్చాక ఆర్టికల్స్తో. సో కోర్స్ కంప్లీట్ చేసి సిఏ ఫామ్లో పనిచేస్తా కంప్లీట్ అవుతుంది. అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ అవుతుంది మనకి. ఇప్పుడు సపోజ్ మనం 3 years అవుతుందన్నాం కదా, 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ కౌంట్ అయింది. అందువల్ల మన కెరీర్ స్టార్ట్ అయినట్టు. సో చాలామంది నేను సిఏ అయిపోతేనే కెరీర్ అనుకుంటారు, ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఆర్టికల్. ఇట్ ఈస్ ఆల్సో కౌంట్ ఇన్ టు ది వర్క్ ఎక్స్పీరియన్స్. నేను కంపెనీకి వెళ్ళినప్పుడు వర్క్ ఎక్స్పీరియన్స్ 5 years ఉన్న వాళ్ళకి శాలరీ వేరు ఉంటుంది, 1 year ఉన్న వాళ్ళకి శాలరీ వేరు ఉంటుంది. కాబట్టి వరి అవ్వాల్సిన అవసరం లేదు. అంటే నాకు 4-5 years పట్టిందని వరి అవ్వాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఆడిట్ ఫామ్లో వర్క్ చేస్తా. సో ఇది కరెక్ట్గా సిఏ పాస్ అయ్యే విధానం. సో ఈ సిఏ కోర్స్లో అసలు ఎన్ని స్టేజెస్ ఉంటాయి సార్? లైక్ స్టేజ్ 1, స్టేజ్ 2 ఎలా ఉంటాయి? చెప్పండి. ఇంటర్మీడియట్ అయిపోయిన స్టేజెస్ 3 ఉంటాయి, సిపిటి, ఇంటర్, ఫైనల్. డిగ్రీ అయిన వాళ్ళకి స్టేజెస్ వచ్చేకి 2 ఉంటాయి, ఇంటర్ వచ్చేకి ఫైనల్ 2 స్టేజెస్ ఉంటాయి. బట్ వీటితోటి ఆర్టికల్స్ కూడా చేయాలి. ఆర్టికల్స్ అంటే ఆడిటర్ దగ్గర పనిచేయటం అనేది మెథడ్ అది. సో ఇట్లా గట్టిగా చదివే వాళ్ళకి 4 to 5 years పడుతుంది. కొద్దిగా లేట్ అయ్యే వాళ్ళకి 5 to 7, 8, ఇంకొంచెం లేట్ అయితే 10 కూడా పడుతుంది. సో వీటన్నిటికి రెడీ అయితేనే ఆ కోర్సు జారాలి. సో ఈ సిఏ కోర్సు స్టార్ట్ చేసిన కొంతమంది స్టూడెంట్స్ మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు. అది భయం వల్ల అంటారా, లేకపోతే వాళ్ళకి ఒక కరెక్ట్ ఫోకస్ లేదంటారా? అంటే జనరల్గా మధ్యలో వదిలేసిన వాళ్ళు మెయిన్ ఏంటంటే వాళ్ళ ఛాయిస్ తీసుకోలేదు. ఇక్కడ కూడా అదే సమస్య.
సో ఇప్పుడు నేను చార్ట్ అకౌంటెంట్ కాబట్టి మా అబ్బాయిలు ఇద్దరిని చార్ట్ అకౌంటెంట్ చేయించాను, చేర్పిస్తే వాళ్ళ స్కిల్ వేరు, వాళ్ళ ఇంట్రెస్ట్లు వేరు. మన ఫోర్స్తో జాయిన్ అయినా కొంత టైం వాళ్ళు ఇష్టపడకపోవడం మనకు అప్పుడు అర్థమయ్యి అప్పుడు మనం వాళ్ళని వేరే కోర్సుకి వెళ్ళిపిస్తున్నాం. అదే రీజన్, వాళ్ళు ఇంట్రెస్ట్గా వాళ్ళే చార్ట్ అకౌంటెంట్ విలువ తెలిసి సొసైటీలో ఒక రెస్పెక్ట్ ఉంటుంది. దానికి ఒక అది ఇప్పుడు బ్యాంకింగ్ ఉంది, ఎంత గొప్పవాళ్ళైనా చార్ట్ అకౌంటెంట్ వెళ్ళాడంటే మనకి ఇచ్చే ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తారు అంటే సొసైటీలో అంత రెస్పెక్ట్ అది. అంటే జాతి నిర్మాణంలో మనం అంటున్నాం. రెండోది మన సంతకానికి అంత విలువ ఉంది. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అయినా ఈడీ అయినా ఏదైనా కంపెనీ రిపోర్ట్ చూసుకున్నప్పుడు వాడు కంపెనీ ఆడిటర్ రిపోర్ట్ తీసుకొని ఆడిటర్ ఏమన్నా మెన్షన్ చేసాడని చూస్తున్నాడంటే హౌ టోటల్ సిస్టమ్ ఈజ్ థింకింగ్ అబౌట్ చార్ట్ అకౌంటెంట్ సైన్ అంత వర్కౌట్ చేసింది. కానీ వీళ్ళకి అర్థమైంది అనుకో, కష్టమో నష్టమో కింద మీద పడి చదువుతారు. అది తెలియకుండా ఏదో జాయిన్ అయిపోతున్నారు. కొంత టైము మా ఫ్రెండ్ ఇమీడియట్గా సెటిల్ అయ్యాడని చెప్తారు. ఇప్పుడు ఏదో కంప్యూటర్ సైన్స్ చేసి 3 ఏళ్ళు అయిపోయింది, ఏదో నేను జాబ్కి వస్తుందని సోషల్ మీడియాలో పెట్టంగానే నా జీవితం ఇలా అయిపోయింది అనేది ఫీల్ అయిపోయి ఇక్కడ షిఫ్ట్ అయిపోయి ఎక్కడ వెళ్తున్నారు అంటే బికాజ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ది కోర్స్. దీని వాల్యూ తెలియక అలా జరుగుతాయి. కొంతమంది పాప రియల్గానే ట్రై చేసి ఇది మనకు అవ్వదులే అని వెళ్ళిపోయిన వాళ్ళు. బట్ నేనేమంటానంటే వాళ్ళు అయిపోయినా కూడా సీఏ పాస్ అవ్వకపోయినా దే ఆర్ గెయినింగ్ ది నాలెడ్జ్. ఎందుకంటే ఆ లెవెల్ ప్రిపరేషన్ అకౌంట్స్ కానీ అన్నీ చేస్తున్నారు కాబట్టి ఆ లెవెల్ ప్రిపరేషన్ వాళ్ళకి కెరియర్లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇది డిస్కంటిన్యూ అయిపోయి లేదా ఎంబీఏ చేరాడు లేదా ఇంకొకటి ఏదైనా ఇంటర్నేషనల్ కోర్సు చేసి సిపిఐ చేరాడు, ఈ నాలెడ్జ్ అక్కడ ఉపయోగపడుతుంది వాళ్ళకి. అంటే వాళ్ళ శ్రమ ఏది వేస్ట్ కాదు. సిఏ చదివిన కుర్రోడు శ్రమ ఏది కూడా వేస్ట్ కాదు. కాకపోతే ప్రాపర్ ఛానల్లో ప్రాపర్ గైడెన్స్లో వాళ్ళకి వెళ్ళే విధానం ఉంటే అందువల్ల మధ్యలో మానేయటం వల్ల నాకు ఏం పాస్ అవ్వలేదు అంతేను. బట్ నీకు నాలెడ్జ్ కంపెనీ లా వచ్చింది, ట్యాక్స్ వచ్చింది, అకౌంట్స్ వచ్చింది, సిఏ లెవెల్లో పాస్ అవ్వడానికి ట్రై అయితే చేసావు కదా. అంటే ఆల్మోస్ట్ నీకు గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేయడానికి కూడా వస్తుంది. బ్యాంకింగ్ పోస్ట్లో, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లేదా గ్రూప్స్ కొట్టాలన్నా లేదా ఐఏఎస్ వెళ్ళాలన్నా ఇవన్నీ నీకు ఎకనామిక్స్ ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా కెరీర్కి ఉపయోగపడతాయి కదా. అందువల్ల సిఏ చదవటం అనే ప్రాసెస్లో ప్రతి పాయింట్ వాల్యుయేషన్ అవుతుంది. వెదర్ సక్సెస్ అవుతావు లేదా ఇంకో ఫీల్డ్ అన్నా కూడా రాణించగలుగుతావు. కాబట్టి అలా కోర్స్ చేయటం వల్ల లాస్ అనే పాయింట్ అయితే అక్కడ ఉండదు. ఓకే సార్, ఇంకొకటి ఏంటంటే సిఏ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఒక్క ఎగ్జామ్ ఫెయిల్ అయినా కానీ మొత్తం అన్ని మళ్ళీ రాయాల్సి వస్తుంది అని చెప్పేసి అంటారు. ఇది ఎంతవరకు? అది జనరల్గా ఎగ్జామ్ గ్రూప్ వైజ్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ గ్రూప్ పాస్ అయితేనే పాస్ అవుతారు. సో అదే సిఏకి మెయిన్ గ్రూప్ వైజ్ ఎగ్జామ్. అది ఫైనల్లో ఎలెక్టివ్స్ ఉన్నాయి, పేపర్ వైజ్ కూడా ఉన్నాయి. అవి ఎలెక్టివ్స్ కేసులోనే పేపర్ వైజ్ ఎగ్జామ్. సో ఎలెక్టివ్స్ అంటే ఒక 5 పేపర్స్లో ఒక 2 పేపర్లు నేను పాస్ అవ్వాలనుకో, ఆ 2 పేపర్లు రాస్తాను ఆన్లైన్, దాన్ని ఒక్కటే పేపర్ వైజ్ ఎగ్జామ్. మిగతా అన్నీ కూడా యాజ్ యూజువల్గానే మళ్ళీ గ్రూప్ వైజ్ ఎగ్జామ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఎగ్జామ్షన్స్ వస్తాయి. ఇప్పుడు 4 పేపర్స్ నేను రాశాను, వాటిల్లో ఒక దాంట్లో మార్క్స్ తగ్గాయి. బట్ నాకు ఒకటి దాటింది, 60 దాటింది, అది దాన్ని ఎగ్జామ్షన్ అంటాడు, ఇంకా అది రాయబడలేదు. ఇట్లాంటివి ఉన్నది. బట్ ఎనీవే సిఏ పాస్ అయ్యే ప్రాసెస్ అయితే రిగరస్గా ఉంటుంది. వీటన్నిటి ఉద్దేశం కూడా ఓపిక ఉందా, పేషెన్స్ ఉందా, లేదా ఇతను కమిట్మెంట్ ఉందా, నిజంగా అదే చెప్పండి. ఇవన్నీ ఎప్పుడు వస్తుంది, దీని విలువ తెలిసి దీన్ని వర్కౌట్ చేయగలిగింది, అది కూడా ఒక టెస్టింగే. సిఏలో అది కూడా ఒక టెస్టింగే. ఇంత ఓపిక, ఇంత కమిట్మెంటు, మళ్ళీ లేచి కెపాసిటీ వచ్చినప్పుడు భవిష్యత్తులో రేపు ఎకానమీలో ఏ ఛాలెంజ్నైనా ఫేస్ చేయగలుగుతాడు. దేశ ఎకానమీ రూపీ పడిపోయింది, ఎట్లా హ్యాండిల్ చేయాలా, ఎలా వర్క్ చేయాలా, సో ఆ స్కిల్ అంతా ఇక్కడ వస్తుంది. అందుకే చార్ట్ అకౌంటెంట్ మైండ్ని ఏ రీప్లేస్ చేయలేదని మనం అనగలిగేది. ఎందుకంటే ఈ అంతా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి అది కరికులంలోనే అలా డిజైన్ చేశారు అది. సో అట్లా పడతా లేస్తా పాస్ అయ్యే విధానం అది వాడిని, అది కూడా ట్రైనింగ్ ప్రాసెస్ సి అనేది.